చాలామంది పెద్ద ఇల్లు లేవు, పెద్ద ఇల్లు లేదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకోవట్లేదు, ఏమి ఎంజాయ్ చేయట్లేదు, మాకు ఆస్తులు లేవు గీసులు లేవు అని ఫీల్ అవుతుంటారు. ఆస్తులు లేవు అన్న వాళ్ళకి చుట్టుపక్కల అందరూ మనుషులు ఉంటారు. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆస్తులు లేవు అన్న వాళ్ళకి చుట్టుపక్కల ఒక ఊరు వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే చుట్టుపక్కల పలకరించడానికి చుట్టుపక్కల జనాలు అందరూ ఉంటారు. అందరూ బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని పలకరిస్తానికి చాలామంది చుట్టుపక్కల అందరూ జనాలు ఉంటారు. మేము ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చామండి, చాలా రిచ్ పీపుల్ కారు రిచ్ ప్లేస్లో ఉన్నాము. కారు దిగి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి వస్తే తీసుకొని వచ్చాను. నేను పెద్ద మనిషిని పలకరించడానికి ఒక్క జనం కూడా లేరు, ఒక్క వ్యక్తి కూడా లేరు. అట్లీస్ట్ సొంత రిలేటివ్స్ కూడా వచ్చి అలా నమస్తే హాయ్ అంటే హాయ్ నమస్తే పెట్టి అట్లా వెళ్ళిపోయారు. అలా పేదవాళ్ళ పలకరింపులు అలా ఉండవండి. దగ్గరికి వచ్చి వాటేసుకొని బాగున్నావా, తిన్నావా, పిల్లలు బాగున్నారా, పొలాలు ఎలా ఉన్నాయి, వ్యవసాయం ఎలా ఉంది, భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఇవన్నీ అడుగుతారు. కానీ అందులో ఏం లేదు, నమస్తే జస్ట్ సెకండ్ నమస్తే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రిలేటివ్సా మరి చుట్టాలా ఫ్రెండ్సా తెలియదు, జస్ట్ చూడడానికి అట్లా పలకరింపు అంతే. కాబట్టి మీరు పైసలు లేవని, డబ్బులు లేవని ఎప్పుడూ ఫీల్ కాకండి. డబ్బులు ఎక్కువైన కొద్దీ ఒంటరినెస్ ఎక్కువ అవుతుంది, లోన్లీనెస్ ఎక్కువ అవుతుంది. నిన్ను పలకరించడానికి జనాలు కరువవుతారు. సొంత పిల్లలు విడిచిపెట్టి అమెరికాలు, యుఎస్ఏలు వెళ్ళిపోతారు డబ్బుల కోసం, ఆస్తి కోసం. వాళ్ళు నిన్ను విడిచిపెట్టి యుఎస్ఏ, కెనడా, లండన్ అని వెళ్ళిపోతారు. నీ చుట్టుపక్కల వాళ్ళు రావడానికి డబ్బుల్లో ఉన్నాయనే ఉద్దేశంతో మీ ఇంట్లోకి రావడానికి భయపడతారు. దబాలన మీరు ఇద్దరు మొగుడు పిల్లలు ఇంట్లో ఉంటే దబాలన ఎవరన్నా బాత్రూంలో కారు జరిగి పడిపోయినా పలకరించే నాదుడు లేదు. ఎవడో పనివాడు వెళ్ళి చూస్తేనే తప్పించి. అదే డబ్బులు లేని వాళ్ళ ఇంట్లో చూడండి, ఎవ్వరు పలకరించడానికి 100 మంది ఉంటారు. ఏమైనా దెబ్బలు తాకినా అరే ఈ మనిషి ఇవాళ ఇందాకనే మాట్లాడాడు, ఇంట్లోకి పోయిండు, బయటికి వస్తాడు అని వెళ్ళి ఎమ్మటే చూడడానికి వెంటనే వెళ్తారు. అదే బంగ్లాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారా, వెళ్ళరు. కాబట్టి మీరు డబ్బులు లేవని ఎప్పుడు బాధపడకండి. డబ్బులు ఉంటే లోన్లీనెస్ ఎక్కువ అవుతుంది, ఫ్రీడమ్ ఉంటుంది. కానీ మనుషులనే వాడు ఉండడు, మాట్లాడడానికి పలకరించేవాడు ఉండడు, ఒంటరితనం ఎక్కువ అవుతుంది, బాధలు ఎక్కువ అవుతాయి, కష్టాలు షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండడు. నీకు బిల్డింగ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కడు పైసలు ఎవరిస్తారా, పైసలు ఇస్తేనే పని చేయడానికి రెడీగా ఉంటారు. అంతేకాని నీ మీద ప్రేమతోటి రావడానికి ఒక్కరు కూడా ఉండరు. కాబట్టి మిత్రమా గుర్తుంచుకో, డబ్బులు అనేది ఎప్పుడు మంచిది కాదు. డబ్బు లేకపోవడమే మనిషి సుఖంగా ఉంటాడు. డబ్బు లేకపోతేనే మనిషి ఆరోగ్యంగా పని చేసుకుంటాడు. డబ్బులుంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ అన్నీ ఎక్కువ అవుతాయి. అదే డబ్బులు లేకపోతే పని చేసుకుంటే గొర్రెకాడికో పోతే ఇవి తినే వాళ్ళకి కారము, తొక్కు, ఉప్పు, పప్పు, పచ్చడి వేసుకుని తింటారు. వాళ్ళకి కారం ఏదంటే తింటారు. వాళ్ళకి రోగాలు అనేవి రావు. కావాలంటే చెక్ చేసి చూడండి, పొద్దున లేచి ఇదే పని చేస్తారు, మళ్ళీ తెల్లారి అదే పని చేస్తారు. అంత ఆరోగ్యం ఉంటారు. వీళ్ళకి అలా ఉండదు. కాబట్టి మిత్రమా, డబ్బులు ఉన్నాయి లేవని ఆలోచించకండి. ప్రశాంతంగా లైఫ్ని గడపండి, నిమ్మలంగా ఉండండి. నేను డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు తిరుగుతున్నా కాబట్టి, నేను డబ్బులు లేని వాళ్ళ గురించి వచ్చాను కాబట్టి ఆ విధమేందో ఈ విధమేందో అర్థం చేసుకుని చెప్తున్నా. మీరు ఆలోచించండి ఒకసారి.